సీఎం ఓయూ మీటింగ్ మీరు కూడా ఫాలో అయ్యుంటారు. అవును. ఆయన ఇచ్చిన హామీలు, విద్యార్థుల స్పందన 2 రకాల అభిప్రాయాలు. ఆయన స్వాగతం పలికిన వాళ్ళున్నారు, డౌన్ డౌన్ అన్న వాళ్ళున్నారు. మీకేమనిపించింది? అంటే ఒకటండి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆహ్, యూనివర్సిటీకి పోవడాన్ని ఎవరం వ్యతిరేకించేదేం లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడాన్ని గూడా వ్యతిరేకించలేదు, స్వాగతిస్తాం కూడా. దాంట్లో ఏమీ సందేహం లేదు. అయితే ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి అనేక మాటలలో యూనివర్సిటీలలోకి పోయి, యూనివర్సిటీ గ్రోత్ గురించి మాట్లాడండి, విద్యా వ్యవస్థలో మీరు తేవాలనుకున్నటువంటి మార్పుల గురించి మాట్లాడండి, ఇంకా ఏదన్నా యూనో అభివృద్ధి నమూనాలు మాట్లాడండి. దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఆ వేదికలను కూడా ప్రతిపక్ష నాయకులను, ప్రధాన ప్రతిపక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడాన్ని, దాన్ని వేదికగా చేసుకోవడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం. రెండవది, పదే 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 ముఖ్యమంత్రి గారిలో ఆత్మన్యూనతా భావం ఎందుకు? వై దేర్ ఇస్ అ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మీకెట్లా నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ నాలెడ్జ్ ఉంది. ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని ఇంగ్లీష్ మీకు రాలేదని? రాదని చెప్పి కూడా మేము అనలేదు ఎప్పుడు కూడా. బహుశా ఒక మాట, దాని ఉద్దేశ్యం ఏందంటే, ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఆ, ఆ. కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా ఇంగ్లీష్ చాలా అనర్గళంగా మాట్లాడతారు. అవును, మాట్లాడుతారు. వాళ్ళకున్నంత పాండిత్యం లేకపోవచ్చు కానీ, గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, నేను డబ్బులు ఇస్తున్నా, గత ముఖ్యమంత్రి రాలేదు, నేను వచ్చినా అని బహుశా అన్యాపదేశంగా సిగ్నల్ ఇచ్చినట్లే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ విషయాన్ని గత ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు రాలేదు, ఆ రోజున్న పరిస్థితులు, ప్రాధాన్యాలు, కొత్త రాష్ట్రము, అవన్నీ సందర్భంలో మీరు వచ్చిండ్రు, మీరు గొప్పగా చెప్పుకోండి. రాలేదన్నదాన్ని విమర్శించండి. మీరు ఇంగ్లీష్ రాలేదని ఎవరు అనలే మిమ్మల్ని. దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటుకున్నా. అంటే వేరే వాళ్ళని ఉద్దేశించి అంటామే కదా. మీ గురించి మీరు చెప్పుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఏమీ ఇవ్వకుండానే ఉస్మానియా యూనివర్సిటీ పోయిన 9 సంవత్సరాలు నడిచిందా ఈ గవర్నమెంట్ రాకముందు? అంటే మీరు ఈ 1000 కోట్లు ఇవ్వకముందు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఏ కార్యక్రమానికి డబ్బులు వచ్చినా అది పాత గవర్నమెంట్ ఇచ్చినట్లే కదా. దాన్ని అట్లా అనుకోవాల్సిందే కదా. నేను విద్యాశాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా. మా ఏజెన్సీ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఉస్మానియాతో ఒక అండర్స్టాండింగ్ చేసుకున్నాం మేము. ఏంటంటే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ విల్ బి టేకెన్ అప్ బై టీఎస్సీడబ్ల్యూడిసి. ఆ సందర్భంగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు నిన్నటికంటే ముందొకసారి పోయినప్పుడు ఇనాగ్రేట్ చేసినటువంటి హాస్టల్, 660 మంది స్టూడెంట్స్ని దాంట్లో హౌస్ చేయొచ్చు. 37.5 కోట్లతో ఆ రోజు ప్రొఫెసర్ రవీంద్ర యాదవ్ గారు అని ఉండే వైస్ ఛాన్సలర్, ఆ బృందం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అది నిర్మించినాం. ఇంకోటి ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్, శ్రీరామ్ వెంకటేష్ గారు అని ప్రిన్సిపాల్ ఉండే, ఇప్పుడు ఆయన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఇనిషియేట్ చేసినారు. ప్రభుత్వం ఆ రోజున అక్కడ ఒక 37.5 crores తోటి హాస్టల్ వస్తూ ఉంది. సేమ్ 660 మంది అకామిడేట్ అవుతారు. సో ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక ఫేస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రాపర్గా ఉండాలి. మీకు ఒక ప్రాంతం గురించి చెప్పగానే పార్లమెంట్ భవనం ఇట్లా కనబడుతుంది, లేకపోతే ఫలానా ఇట్లా కనబడుతుంది, ఆ రకంగా ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బాగుండాలని చెప్పేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్లాన్ చేస్తే, పరిపాలనా భవనాన్ని మీరు ఆ తార్నాక నుంచి అప్సిగూడ తర్వాత వచ్చే రోడ్డు ఉంది కదా, తార్నాక అప్సిగూడ మధ్యలో ఐఐసిటీ ఎదురుగా ఆ ఫేస్ అటు వచ్చే విధంగా హ్యూజ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రాబోతుంది విత్ ఆల్ ఫెసిలిటీస్. అవన్నీ అప్పుడు సంకల్పించినాయి కదా. దాంతో పాటుగా అనేక హాస్టల్స్ కావాల్సినటువంటి అడిషనల్ టాయిలెట్స్ అనుకోండి, లేకపోతే క్లాస్ రూమ్ బిల్డింగ్స్ అనుకోండి, అవి కన్స్ట్రక్ట్ చేసినాం. విద్యార్థులందరూ అక్కడ ఇక్కడ మీడియాలతో మాట్లాడడం, వాళ్ళ గలం ఇప్పాలంటే ఒక స్పెసిఫిక్ స్పేస్ ఉండాలని చెప్పి రవీంద్ర గారు ఆ రోజు సంకల్పిస్తే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేసినాం. పాత హెరిటేజ్ బిల్డింగ్ ఒకటి ఉంటే దాంట్లో ఒక ట్రైనింగ్ సెంటర్ కోసం దాన్ని బాగు చేసినాం. హెరిటేజ్ బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, దాని రూఫ్ ఇవన్నీ కూడా సెట్ చేయడం కోసం పని నడుస్తూ ఉంది. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి పైలాన్ కట్టినాం. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ డన్. నేనేమంటున్నా, మీరు ఒక డాటా లిస్టు చెప్తున్నారు కదా. అబ్సల్యూట్లీ 10 ఏళ్ల కాలంలో ఈ 2 ఏళ్ళు మినాయిస్తే కనుక ఉన్నత విద్యను ప్రభుత్వం పట్టించుకోలేదు, యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టలేదు, నిధులు కేటాయింపు లేదు, అసలు పరిశోధనలు లేవు, ప్రభుత్వం డెలిబరేట్గా గత ప్రభుత్వం వ్యవహరించింది, చేసింది అనేది ఒక ఆరోపణ. 2 సంవత్సరాలు ఉన్నమాట వాస్తవం కాదు. నేనేమంటున్నా, కొంతమేరకు అనుకున్నంత రిక్రూట్మెంట్ కాలేదన్నమాట వాస్తవం. కానీ 2022 అనుకుంటాను, ఐ థింక్ వీ హ్యావ్ బ్రాట్ అ బిల్, యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి ఒక బిల్ తీసుకొచ్చినాం.
అప్పటి నుంచి కూడా అప్పుడున్నటువంటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు కేసీఆర్ గారి ఉద్దేశం ఏముండే ఈ ఆల్ యూనివర్సిటీస్కి సంబంధించి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడెక్కడైతే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అవసరం ఉందో అది ట్రాన్స్పరెంట్గా ఎఫిషియెంట్గా చేద్దాం అనుకున్నాం. ప్రభుత్వ సంకల్పాన్ని ఆ రోజున్నటువంటి గవర్నర్ గారు తొక్కిపెట్టినారు. ఆ తర్వాత సరే కొంతమేరకు అవసరం ఉన్న మేరకు చేసినారు. ఈ లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాలు అయింది. ఎన్ని రిక్రూట్మెంట్ చేసినారు యూనివర్సిటీస్లో? 2 సంవత్సరాలు అంటే 40% ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఈజ్ డన్. 60% ఉంటే చివరి సంవత్సరం అంతా కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్ సంవత్సరంగానే గడుస్తుంది. మనందరికీ కూడా తెలుసు. మీరు ఏం విధాన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలంటే కూడా యూ హ్యావ్ హార్డ్లీ 2 years ఆఫ్ టైం. నిన్న చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏంటి మాకు రిక్రూట్మెంట్ చేస్తామని. నిన్న ప్రొఫెసర్ కాశీం గారు ఏదో చర్చలో నాతో పాటు వచ్చారు, చెప్తున్నారు 1300 మంది మాకు ఫుల్ టైం ఎంప్లాయీస్ కావాలంటే 450 ఉన్నారని చెప్పేసి. ఓకే, ఆ రోజు కాలేదని చెప్పినారు కదా. లాస్ట్ 2 years హౌ మెనీ స్టాఫ్ హ్యాస్ బిన్ రిక్రూటెడ్? అంటే నేను ఏమంటే నేను ఇంతకుముందు ఆ పాయింట్ చెప్పేప్పుడు మీరు ప్రశ్న అడిగారు. గవర్నమెంట్స్ ఆర్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ది రూలర్స్ మైట్ చేంజ్, ద చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మైట్ చేంజ్. అది ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. నేను ఏమన్నా విమర్శ చేయడమే కాదు, విమర్శకు తగ్గట్టు మీ యొక్క ఆచరణ ఉందా అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చెక్ చేసుకోవాలని చెప్పి. మనం ఉన్నత విద్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గవర్నరు పోయిన ప్రభుత్వానికి గవర్నర్కి ఎందుకు పొసగలేదు? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆయనకి ఇబ్బంది లేదు, ఫైళ్ళు పోతే మూవ్ అవుతున్నాయి, పని జరిగిపోతున్నది, ప్రభుత్వానికి గవర్నర్ రాజ్భవన్కి మధ్య వివాదము లేదు అని కనబడుతున్నది. అసలు ఎందుకు వివాదం ఉంటుందండి? ఎందుకున్నదంటే అదే పోయినసారి ఎందుకు ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వం. అవును, గవర్నర్ని ప్లీజ్ చేయాలనో, గవర్నర్ని సంతోషపరచాలనో, గవర్నర్ని సంతుష్టీకరణ చేయాలనో, గవర్నర్ని మనకు అనుకూలంగా మార్చుకునే సంస్కృతి ఉండాలనో ఎక్కడ లేదే. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది. గవర్నర్ పరిధిలో ఉన్నటువంటి అధికారాలను విచక్షణతోటి వాడి రాష్ట్రానికి ఏం అవసరమో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పంపించినటువంటి యొక్క బిల్ని తొక్కిపట్టడం అనేది ఉద్దేశపూర్వక చర్య. దాని సత్సంబంధాలు ఈ ప్రభుత్వం మీన్ బై సత్సంబంధాలు చెప్పండి. నేను అనేది అది జనరల్గా మన చర్చ పోయినసారి ఎందుకని ఏ బిల్స్ పంపినా అక్కడ ఆగిపోయినాయి. రీజన్స్ ముందు గదిలలే ఆ గవర్నర్ గారు చెప్పాలి. ఆ గవర్నర్ గారిని నియుక్తం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ తమిళనాడు కానీ కేరళ కానీ నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు సుప్రీంకోర్టుల దాకా కూడా పోయినాయి కదా. అవును, సుప్రీంకోర్టులు కూడా ఆక్షేపణ చేసినాయి కదా. దానివల్ల ఎవరు నష్టపోతారు? 2022లో వచ్చినటువంటి బిల్లు కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు అనేది అది ఆ బిల్ పాస్ కావడం మూలాన దాన్ని కనీసం రాష్ట్రపతి అసెంట్కు పంపకపోవడం మూలాన నష్టపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, విద్యార్థులు. దీంట్లో కేసీఆర్ గారికి మరొకరికి వచ్చేటటువంటి ఒక వ్యక్తిగత నష్టం ఏముంటుంది? మేము అదే చెప్తున్నాం. సెలెక్టివ్ ట్రీట్మెంట్, సెలెక్టివ్గా అనుకూల వ్యతిరేకతలు చెప్పడం అనేది ప్రభుత్వ వ్యవహారాలలో ఉండకూడదు. అది ఉండడం మూలాన రాష్ట్రం నష్టపోయింది.